శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పెంపన్ తల్లియగున్ రుజాపటల దుష్పీడా విధిక్షోభవారింపన్ వైద్యుడగున్ కుమార్గ విధులన్ క్రీడింప పోకుండ శిక్షింపన్ బల్లిదుడైన తండ్రియగుచున్ శ్రీమంతుగా నెంతయున్ సంపద్వృద్ధియొనర్పదాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా. ఓ సర్వేశ్వర స్వామి, పెంపన్ తల్లియగున్ నీ సద్భక్తి, నిర్మలమైనటువంటి మనస్సుతో నీ పైన భక్తిని కలిగి ఉంటే ఆ సద్భక్తి ఎన్ని విధాలుగా కాపాడుతుందంటే, ప్రేమతో తల్లి ప్రతి విషయము కూడా తన సంతానానికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆలోచించి ప్రేమతో ఎలా అయితే పెంచుతుందో ఆ సంతానాన్ని, అలా నీ సద్భక్తి తల్లిలాగా ప్రేమతో కాపాడుతూ వారు పెరిగేలాగా చేస్తుందయ్యా. పెంపన్ తల్లియగున్ రుజాపటల దుష్పీడా విధిక్షోభ వారింపన్ వైద్యుడగున్. అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు వాటిని నివారించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి చికిత్స చేయగలిగినటువంటి గొప్ప వైద్యుడు ఎలా అయితే ఉంటాడో, ఆ వైద్యుడు ఎలా అయితే వ్యాధి నివారణ చేయగలుగుతాడో, అలా నీ సద్భక్తి నీ భక్తులకు కలిగేటువంటి దుష్పీడలను వ్యాధులను నివారించి వేస్తుంది. కుమార్గ విధులన్ క్రీడింప పోకుండా, చెడు మార్గాల్లో పడి పాడైపోకుండా కుమారుడు శిక్షింపన్ బల్లిదుడైన తండ్రియగుచున్. సమర్థుడైనటువంటి తండ్రి కుమారుడు పెడమార్గంలో పడిపోకుండా ఎలా అయితే నైపుణ్యంతో వాణ్ణి తీర్చిదిద్దుతూ రక్షిస్తూ పెంచుతాడో, అలా నీ సద్భక్తి చెడ్డ మార్గాల్లో పోకుండా నీ భక్తుణ్ణి కాపాడుతుంది. శ్రీమంతుగానెంతయున్ సంపద్వృద్ధియొనర్ప దాతయగు. నీ భక్తుడైనటువంటి వాడికి ఎటువంటి శ్రేయస్సును కలిగించాలో, ఎటువంటి సంపదని కలిగించాలో, ఆ సంపదని కలిగించేటువంటి సమయంలో ఈ భక్తి, ఈ సద్భక్తే దాతయ్యి అతనికి కావలసిన సంపదని అందజేస్తుంది.